ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సోమవారం రికార్డుల మోత మోగింది. నిఫ్టీ సెన్సెక్స్ వీర విజృంభణతో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు పెరిగింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 936 పాయింట్లు లాభపడింది. చివరకు 916 పాయింట్లు పెరిగి 24,924 పాయింట్ల దగ్గర నిలిచింది. మరో ఇండెక్స్ సెన్సెక్స్ 2,975 పాయింట్లు లాభపడింది. 82,429 పాయింట్ల వరకు జంప్ చేసింది. అన్ని రంగాల షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఐటీ షేర్లలో కనీ విని ఎరుగని ర్యాలీ చోటు చేసుకుంది. ఏకంగా 7% వరకు ఈ సెక్టార్ లాభపడింది. ఆ తర్వాత మెటల్ ఇండెక్స్ 5% లాభపడగా ప్రతి విభాగం సగటున దాదాపు 3% ర్యాలీ చేసింది. నిఫ్టీ గెయినర్లుగా అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 6.5 నుంచి 8% వరకు లాభపడగా లూజర్లుగా ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా 3.5% వరకు నష్టపోయాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ స్థాయిలో పెరగటం 2025లోనే కాదు, గత 3 ఏళ్లలోనే సింగిల్ డే బిగ్గెస్ట్ గెయిన్గా సోమవారం ట్రేడింగ్ని చెప్పాలి. అందుకే బీఎస్ఈలో లిస్ట్ అయిన మొత్తం సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం ఒక్కరోజే దాదాపు 13 లక్షల కోట్లు పెరిగింది. మొత్తంగా 416 లక్షల కోట్ల పైకి చేరింది. మార్కెట్ల లాభాలకు అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ సెట్ కావటం ఓ కారణం కాగా, రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. అమెరికా చైనాపై వసూలు చేస్తున్న 145%ని 30%కి, చైనా అమెరికాపై విధించిన 125%ని 10%కి తగ్గిస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఇక ఇండియా, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి మరో రౌండ్ చర్చలు ఏర్పాటు కావటం దీనికి మరో కారణంగా చెప్పొచ్చు. ఇక ఇదే ఊపు రాబోయే రోజుల్లో కూడా ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్టాక్ మార్కెట్ అనలిస్టులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం.